SR6 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో శ్రీ గణపతి చేనేత సహకార సంఘం కార్మికులకు తమకు రావాల్సిన 3,85,00,000 రూపాయలు బకాయిల కోసం 14 రోజులుగా చేస్తున్న రీలే నిరాహార దీక్ష శిబిరానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు సందర్శించారు. ఈ నెల అక్టోబర్ నెలాఖరుకు చేనేత సహకార సంఘంకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదలకు పరిష్కార మార్గం చూపుతామని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలు నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకు గుదిబండగా తయారైందని ఆరోపించారు. కార్మిక శాఖ మంత్రిగా తను శాఖ నుంచి కార్మికులకు ఇవ్వాల్సిన నిధులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి విడుదల చేస్తానని పేర్కొన్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మగ్గం చేనేత కార్మికులకు ఏడాదికి 25,000 రూపాయలు ఇచ్చిన హామీ డిసెంబర్ నెల ఆఖరుకు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి సుభాష్ ఎమ్మెల్యే వేగుల్లా ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులు దీక్ష విరమించారు. విజయనగరం ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, అడబాల సత్యనారాయణ, నామాల శ్రీనివాస్ రావు, చాట్రాతి జానకి రామయ్య తదితరులు నేతన్నలకు సంఘీభావం తెలిపారు. మన గౌరవ మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారికి, మన అంగర సంబంధించినటువంటి చేనేత సోదరులందరికీ, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేటటువంటి చేనేత నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మన గత 14 రోజులుగా రిలే నిరాహార చేపట్టిన విషయం మరి మనం తెలుసుకునే ఎప్పటికప్పుడే మన ప్రభుత్వంతో మాట్లాడుతూ దానికి అంటే వారు ఒక ఆఖరి బాధతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పని మన చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారితో, అలాగే వాళ్ళ కమిషనర్ శ్రీమతి రేఖారాణి గారితో మాట్లాడటం, మరి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారు అయితే దాని సమస్యను మనం అన్నీ పరిష్కరించాలి. ఇంకేంటంటే వాళ్ళ యొక్క ఈ బాధ చాలా సహజం, అంటే వాళ్ళ డిమాండ్ చాలా సహజం. ఈ డిమాండ్ మనం ఏదో రకంగా నెరవేర్చాలని చెప్పని మరి మన గౌరవ మంత్రివర్యులు మరి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్యులు శ్రీమతి సవిత గారితో అలాగే ఇంకా ఇతర అధికారులతో కూడా మాట్లాడి, అంటే మనం ఈ వ్యాధికి వేళ అవ్వగానే రాష్ట్రం అంతా కూడా ఈ సమస్య ఇది ఏదో మా అంగంలో చేస్తే మొత్తం ఈ సమస్య క్లియర్ అవుతుంది అనుకోవడం లేదు కాబట్టి సమస్య పెద్దది కాబట్టి దీన్ని పరిష్కరించడానికి మన మంత్రి గారు కృషి చేసినందుకు వారికి మన చేనేత కార్మికులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చెప్తారు. అందరికీ నమస్కారం. ఇప్పటిగా సంక్షేమ పథకం మన ఆటో కార్మికులకి 450 కోట్లు వేయటం, ఒక్కొక్కటిగా అంటే స్త్రీనిధి అనేది మన స్త్రీ శక్తి అనేది ఆడవాళ్ళకి బస్సు ఉచితం అనేది పెట్టడం వల్ల తద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి దానికి ఇవ్వటం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తే, అయితే ఏదైతే సబితా గారు ఈ విషయం మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టి సదరు సీఎం గారికి కానీ లోకేష్ గారికి కానీ నిర్ణయించుకుంటూ వచ్చారు. అయితే ఈ సమస్య స్టేట్ వైడ్ ఇందాక మన ఎమ్మెల్యే గారు అన్నట్టు ఈ స్టేట్ వైడ్ ఇష్యూ కాబట్టి మీ చేనేత కార్మికులకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆ దిశగా ఏదైతే కొద్ది సీఎం గారి 16వ తారీఖున సీఎం గారు వస్తూ ఉన్నారు మన రాష్ట్రానికి కర్నూలు. సో దాని నిమిత్తం కొద్దిగా అక్కడ డ్యూటీస్ వేయటం వల్ల రేఖారాణి గారు కానీ సెక్రటరీ గారు అలాగే ఓఎస్టీలు కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిన్న
మరి ఇదేదో షార్ట్ అవుట్ చేయాలి, మరి వీళ్ళకి వెంటనే ఇవ్వాలంటే ప్రతి కార్మికుడు నా శాఖ కిందకు వస్తారు కాబట్టి పాత జీవో ఒకటి వెతికి బయటికి తీసుకుని వచ్చి మరి మా శాఖ నుంచి కూడా మీకు ఇవ్వచ్చని నేను రిప్రజెంటేషన్ రాత్రి ఇవ్వడం జరిగింది. అయితే నిర్ణయం తీసుకోవడానికి ఇటు సబితా గారు సెక్రటరీ గారు కానీ, వాళ్ళు ఓఎస్డీ గారు కానీ, మా ఓఎస్డీ గారు సెక్రటరీ గారు కానీ వీళ్ళందరూ కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత ఈ అప్లికేషన్ సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాలి. సో వీళ్ళు ఎవరు అందుబాటులో లేరు కాబట్టి మేము కరాఖండిగా మేము పలానా టైం అని చెప్పలేం, కానీ ఈ నెలాఖరులోపు కొన్ని ఆప్కో బకాయిలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే దఫాలుగా 3 దఫాలుగా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలి, అవి అన్నీ షార్ట్అవుట్ చేయాలని చెప్పి అనుకున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితులు 16వ తారీఖు దాటిన తర్వాత మళ్ళీ 17వ తారీఖున మా డిపార్ట్మెంట్ రివ్యూ రోజున సీఎం గారిని సబితా గారు మేము కలవడం జరుగుతుంది. మొత్తం అంతా చూద్దాం. దఫాలుగా ఈ యొక్క సమస్యలు ఏదైతే పావలా వడ్డీ కానీ విజ్ఞప్తి 20% డిస్కౌంట్ కానీ ట్రిపుల్ ఫండ్ కానీ ఈ పథకాలన్నీ కూడా ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా అంటే కేవలం నా స్వార్థం ఉంటుంది, నా ప్రజలు నా నియోజకవర్గం మా డివిజన్, మన డివిజన్లో ఓన్లీ ఎమ్మెల్యే గారు నేను ఉన్నాం తెలియజేశారు. అడిగితే దాని జీవో రావాలి, జీవో వచ్చినట్టు మీకు అమలు అవుతుంది. అందులో 100% అందులో ఇబ్బంది లేదు. జీవో ఇంకా రిలీజ్ కాల కాబట్టి మీ కష్టాలు ఖచ్చితంగా చేనేత కార్మికుల కష్టాలు ఏంటంటే ఈ కళ అంతరించిపోయింది. రామారావు గారు ఒక మాట అన్నారు, చేనేత కార్మికులు కాదు చేనేత కళాకారులని మరి స్వర్గీయ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ చేతి వృత్తులు ఎక్కడా అంతరించకూడదని మాత్రం బలమైన ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చిత్తశుద్ధితో ఉన్నారు. మేము మాటలకు పరిమితం పని చేసి చూపిస్తాం, అందులో సందేహం లేదు. ఏదైతే మీ నెలాఖరులో పన్నామో కొన్ని బకాయిలు తీర్చడం జరుగుతుంది. దీని వెంటనే మళ్ళీ 4 రోజుల్లో మీతో సమావేశం అవుతాం. బకాయిలు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు నేను మళ్ళీ ఇక్కడే సమావేశం అయ్యి నేను ఢిల్లీ కూడా వెళ్ళొస్తున్నాను కాబట్టి ఈలోగా ఈ ఫండ్స్ ఎంత వస్తున్నాయి ఏంటనేది మీకు క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ముందుగా ఎక్కువ శాతం ఫండ్స్ తెచ్చి వచ్చిన దాంట్లో ఇక్కడికి ఇచ్చే విధంగా నేను సబితా గారిని అడిగాను. అక్కడ నేను నా సేకరణ చేస్తున్నాను కాబట్టి కొద్ది మా ఊళ్ళకి చాలా కష్టాల్లో ఉన్నారు. అద్దం పెళ్ళి దుప్పట్లు నేసేవారు కానీ, అలాగే ఇక్కడ రాష్ట్రంలోనూ 2వ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ ఎక్కువ. సో అది ఆ మాట లోకేష్ గారికి చెప్పారు. ఎక్కువ నా తర్వాత ఎక్కువ ఉన్నది ఈ కాన్స్టిట్యున్సీ అని చెప్పడం జరిగింది. కాబట్టి అలాగే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని ఫండ్స్ ఉంటాయి, నేను ముఖ్యంగా పళ్ళుగీత కార్మికుడిని కాబట్టి దాని నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ఫండ్స్ ఉన్నాయి అనేది చూసి ఇక్కడ తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో ఇక్కడ అక్కడికి 30,000 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా నెత్తి మీద వేసుకోవాలని చెప్పి మీకు సంబంధించినవి కూడా ఏమున్నాయో చూసి నేను ఆల్రెడీ సబితా గారికి చెప్పాను. చూసి అక్కడి నుంచి తీసుకుని వచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఢిల్లీ బహుశా దీపావళి తర్వాత నేను ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. వెళ్ళి అక్కడికి ఏం తేగలనని చూస్తాను. ఏదేమన్నప్పటికీ నేను కరాఖండిగా చెప్పగలను, మీ చేనేత కార్మికులు పూర్వ వైభవం ఖచ్చితంగా తీసుకుని వస్తానని మాత్రం ఖచ్చితంగా మాటిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తులు ఎక్కడా కనుక నష్టపోకూడదు, వాళ్ళు అంతరించిపోకూడదనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మరొక విషయం, ఏదైతే మీకు 24,000 ఇచ్చారో దాన్ని 25,000 చేస్తూ మీకు దీని వెంటనే అందించాలనే ప్రయత్నంలో నెక్స్ట్ ఏది వచ్చినా సరే మీకు ఖచ్చితంగా డిసెంబర్ జనవరి నెలలో మీకు 25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు అవునన్నా కాదన్నా రాజకీయంగా మాత్రం మాట్లాడట్లేదు.
ఒక బీసీ కులస్తుడిగా నేను చెప్తా ఉన్నాను, మీకు వేపకాయ ఇచ్చి పనసకాయ దోచుకున్నారు. గత 5 ఏళ్ళు 25,000 ఇవ్వటం, మీ అన్నీ కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో అన్నీ పెరిగిపోవటం, వడ్డీలు పెరిగిపోవడం, అన్ని రకాలుగా చిందరవందర అయింది. అయితే దాన్ని ట్రాక్లో పెట్టి పూర్తి బాధ్యత మాది. ఒక్కొక్కటిగా అది రాష్ట్ర సమస్య. ఇప్పుడు అమ్మకు తల్లికి వందనం ఉందంటే అది చేనేత కార్మికుల్లో కూడా ఉంటారు పిల్లలు, అన్నీ అది రాష్ట్రం వైడ్. అలాగే ఏదైతే 1000 రూపాయలు పెంచామో 5,000 పెంచామో అది కూడా చేనేత కార్మికులు అందరూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యలు తీసుకోవడం వల్ల అది చాలా పెద్ద బడ్జెట్లో ఇవ్వటం వల్ల, స్త్రీ శక్తి ఇవ్వటం వల్ల మళ్ళీ ఆటో కార్మికులు నష్టపోతారు, వాళ్ళకి ఇవ్వటం కానీ ఒక్కొక్కటికి ఇవ్వటం ఇచ్చుకుంటూ వచ్చాం. అలాగే కరెంట్ కూడా కరెంట్ కూడా మీకు 200 యూనిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమన్నప్పటికీ అమలు అవుతుంది. అది జీవో రావాల్సి ఉంది. అది రాజ్య క్యాబినెట్ లో అడగడం జరిగింది. మీరు